హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఇల్లు. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైపోయింది కదండి. ఇదేంటంటే ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మన ఛానల్లో 7 days కి సరిపడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేశాను. ఆ వీడియో అయితే చాలా మంచి రీచ్ వెళ్ళింది. మనకి 1 lakh పైగా వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే హెల్దీ డిన్నర్ రెసిపీస్ కూడా చేశాను. అది కూడా మంచిగా రీచ్ అయింది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది హెల్దీ స్నాక్స్ కూడా ఏవైనా చూపించండి అక్క అనేసి కామెంట్ చేశారు. అందుకని ఈ రోజు వీడియోలో హెల్దీ స్నాక్స్ అన్ని చూపిస్తున్నాను. ఇదేంటంటే నో ఆయిల్ అండి. ఆయిల్ లేకుండా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే హెల్దీ స్నాక్ రెసిపీస్ అన్ని కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారు కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా ఇది అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ కూడా ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. నేనైతే ఎప్పుడు కూడా వేరుశనగ పలుకులు ఇలా వేపుకొని ఓ డబ్బాలో వేసుకొని పెట్టేసుకొని ఉంచుకుంటానండి. ఎప్పుడైనా ఏదైనా తినాలి అన్నా మనకి ఏమైనా ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కానీ నేను కొంచెం ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు తీసుకొని తినేస్తాను. ఇంకా మనకి ఇంకా ఏమైనా తినాలి అనే క్రేవింగ్స్ కూడా పోతాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి పొట్ట నిండుగా ఉండే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత తొందరగా ఇంకా వేరేది ఏది తినాలి అనిపించదు. మనకి ఇంకా దానివల్ల ఏంటంటే క్రేవింగ్స్ కూడా పోతాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక గుప్పెడు వేరుశనగలు తినడం వల్ల మనకి చాలా రోజంతా కూడా యాక్టివ్ గా ఉంటామంట. అందుకని నేను ఎప్పుడు ఇలా వేపుకొని పెట్టుకొని ఉంచుకుంటాను. ఇంకొక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అయితే అండి స్ప్రౌట్స్ తో చేస్తున్నాను. స్ప్రౌట్స్ మనకి ఎంత ఆరోగ్యం మనందరికీ తెలిసిందే కదా. ఇంకా స్ప్రౌట్స్ మనం రోజు కొంచెం ఒక గుప్పెడు తినడం వల్ల మనకి చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుందండి. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందంటండి. మన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుందంటండి. అందుకని మన మెదడుకి, మన నరాలకి, మన గుండె ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచిదండి. ఎందుకంటే అసలు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం ఇలా తిన్నామనుకోండి చాలా ఎనర్జీగా ఉంటాము. చాలా యాక్టివ్‌గా ఉంటామంట రోజంతా. ఇంకా ఆకలి కూడా వేయదు. ఏంటంటే ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల మనకి స్టమక్ ఫుల్ అయ్యే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ డైట్‌లో అయితే ఎక్కువగా స్ప్రౌట్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదండీ. ఈ స్ప్రౌట్స్‌తో ఇలా మనం సలాడ్‌ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌లా అయినా తీసుకోవచ్చు. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఎనర్జిటిక్‌గా కూడా ఉంటాము. క్విక్‌గా అయిపోతుంది. అసలు జీరో ఆయిల్, జీరో కొలెస్ట్రాల్ హ్యాపీగా, ఎనర్జీగా ప్రతి ఒక్కరు తినొచ్చు. బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అందరూ కూడా తినొచ్చు. ఇంకా ఎవరైతే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే ఇలా స్ప్రౌట్స్‌ని డైరెక్ట్‌గా కాకుండా కొంచెం స్టీమ్ చేసుకొని తినండి. వాళ్ళకేంటంటే గ్యాస్ ఇష్యూస్ అవి రావు. కొంతమందికి పెసలు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళైతే స్టీమ్ చేసుకొని ఇలా అన్ని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకొక హెల్దీ స్నాక్ చెప్పాలంటే ఇది మనందరికీ తెలిసిందే. మనం చిన్నప్పటి నుంచి కూడా టైం పాస్‌కి అలా ఎప్పుడూ తింటూనే ఉంటాం కదండీ. వేపిన శనగలు ఇవి మనందరికీ తెలిసిందే కదా. ఈవినింగ్ టైమ్‌లో ఏవైనా స్నాక్ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు చక్కగా ఒక గుప్పెడు మనం వేపిన ఈ శనగలు తిన్నామనుకోండి, మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇది టైం పాస్ కోసం మనం అనుకునే వాళ్ళం కానీ ఇందులో చాలా ఎక్కువ మనకి పోషకాలు ఉన్నాయండి. ఆకలేసేటప్పుడు బయట ఫుడ్ జోలికి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఇవైతే ఈసారి నుంచి మీరు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు తెచ్చిపెట్టుకొని డబ్బాలో ఉంచుకోండి. ఇలాంటివి మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏవైనా బయట కొనుక్కోవాలి చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి ఏవైనా తినాలి అనుకున్నప్పుడు ఇవి మనకి కళ్ళ ఎదురుగా కనిపిస్తే మనం ఆటోమేటిక్‌గా మనం కానీ పిల్లలకి గానీ ఇంకా తీసి ఇచ్చేస్తుంటాం. ఇంకా వాళ్ళేంటంటే ఇవి కడుపు నిండిపోతాయి కదా. మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట తొందరగా నిండిపోతుంది. వేరేవి తినాలి అనే ఆలోచన రాదనమాట. ఇలాంటివి తినడం వల్ల మనకి ఎనర్జీ ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ వైపు కూడా మనం వెళ్ళము. ఈవినింగ్ టైమ్‌లో ఫాస్ట్‌గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. మనం మొదటి నుంచి కూడా చేసుకునే ఒక్క రెసిపీ, సింపుల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే మురి మిక్చర్ అనే చెప్పాలండి. అదే బేల్పూరి, ముంత కింద పప్పు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు కదా. ఇంకా ఇదైతే సింపుల్ అండ్ టేస్టీ ఎవర్ గ్రీన్ అనమాట. దీనికి మించిందే లేదు. దీనికోసం ఇంకా మరమరాలు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇందులో మెయిన్‌గా నేను మామిడికాయ ముక్కలేసానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేశాను. ఇంకా దాంతో పాటు ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, అలాగే వేపిన వేరుశనగ పలుకులు అన్నీ వేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఇవి తొందరగా కలుపుకుంటే బెటర్. ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా. తొందరగా కలుపుకొని లాస్ట్‌లో నిమ్మరసం వేసుకొని ఇస్తే సూపర్ ఉంటుంది కదా. అందరికీ నాకు తెలిసి ఇదైతే ఇష్టమనే అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ అండ్ టేస్టీ. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఏదైనా తినాలి అనుకున్నప్పుడు నేనిలా
నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, పల్లీలతో ఉండలు ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటానండి. ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటనమాట. ఒకరోజు నువ్వులుండ, ఒకరోజు కొబ్బరుండ, ఒకరోజు శనగ పలుకులుండ. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటాను. చాలా మంచిదండి. మనకి ఐరన్, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇంకా శనగ పలుకులు ఉండలు అయిపోయాయి చెయ్యాలి. అందుకని చెప్పి వేపిన శనగ పలుకులు, చిన్న బెల్లం ముక్క తినేసినా మనకు చాలు. ఉండలు చెయ్యాల్సిన అవసరమే లేదు. మీకు చేయడం రాకపోయినా ఇలా 2 నువ్వులు వేపుకొని కొంచెం బెల్లంతో తినేయొచ్చు. ఇలా పచ్చి కొబ్బరి మన ఇంట్లో ఉందనుకోండి, కొంచెం కొబ్బరి ఇలా తురుముకొని అందులో బెల్లం కలుపుకొని తినేయొచ్చు. మీకు చేయాలి అనాల్సిన అవసరమే లేదు. చేయడం రాకపోయినా పర్లేదు. వేరుశెనగ పలుకులను వేపుకొని ఇలాగే ఉంచుకుంటాం కదా! అందులో చిన్న బెల్లం ముక్క తినేసినా చాలు. మీకు చేయడానికి టైం లేకపోయినా, మీకు చేయడం రాకపోయినా కూడా ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చనమాట. హ్యాపీగా, హెల్తీగా ఇలా మనం ఈవినింగ్ టైమ్‌లో తినేయొచ్చు. ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ ఈవినింగ్ టైమ్ స్నాక్ అండి. చాలా బావుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. వీటిని మనం ఒక 6-7 అవర్స్ నానబెట్టుకొని తర్వాత కుక్ చేసుకుంటే మంచిగా మెత్తగా అవుతాయి. తర్వాత వీటిలో ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం వేయించుకున్న పల్లీలు. నేను ఇలా వేపుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి రెసిపీస్ ఏవి చేసుకున్నా కూడా మనం టక్కున ఒక గుప్పెడు తీసుకొని వేసుకోవడానికి మనకి ఇంకా ఈజీగా ఉంటుందనమాట. తర్వాత ఇందులో ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలిపేస్తున్నానండి. ఇందులో వేసిన చాట్ మసాలా ప్రతి దాంట్లో నేను వేసి చూపిస్తున్నాను కదా! ఇదంతా కూడా నేను హోమ్ మేడ్ అనమాట. ఇంట్లోనే చేశాను. మీకు కావాలంటే చెప్పండి. చాట్ మసాలా రెసిపీ కూడా ఎప్పుడో ఒకసారి చూపిస్తాను. హెల్తీగా ఉండాలి. మనకి బయటవి తినాలి అనే ఆ క్రేవింగ్ కూడా పోవాలి అంటే ఇలాంటి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మనకి హ్యాపీగా చాలా మనకి ఒక ఫీల్ ఉంటుందనమాట. మంచిగా బావుంది అనేసి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఒక ఐడియా కోసం ఈ రెసిపీస్‌తో భాగంగా చూపిస్తున్నాను. తప్పకుండా ఇలాంటి రెసిపీస్ అయితే మీరు ట్రై చేయొచ్చు. హెల్తీ స్నాక్స్‌లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో చాలా మంచిది. స్వీట్ పొటాటోతో ఆల్రెడీ మన ఛానెల్‌లో రెసిపీస్ అయితే చూపించాను. వీటిని స్టీమ్ చేసుకుంటే మంచిదనమాట. మనం ఉడికించుకునే కంటే స్టీమ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ కూడా పోదు. ఇంకా అందులో ఉండే మనకి పోషకాలు కూడా పోకుండా ఉంటాయన్నమాట. ఉడికించుకునే కంటే స్టీమ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే మలబద్ధకంతో బాధపడతారో వాళ్ళు డైలీ తీసుకోవడం వల్ల మరి వాళ్ళకి గట్ హెల్త్ అనేది బావుంటుందన్నమాట. డైజెషన్ అనేది చాలా అవుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటికి కూడా చాలా మంచిదంటండి. ఇంకా ఏంటంటే విటమిన్ సి కూడా ఉండడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే మన బీపీని కూడా కంట్రోల్‌లో ఉంచడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ 2 స్వీట్ పొటాటోతో 2 డిఫరెంట్ రెసిపీస్ అయితే చూపిస్తానండి. నార్మల్‌గా అయితే మన స్వీట్ పొటాటోనే మరి ఇంకా అలాగా ఈవినింగ్ టైమ్‌లో ఇలా స్టీమ్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. అలా కాకుండా ఇంకా దీనికి కొంచెం టేస్ట్ యాడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. బోరింగ్‌గా అలా ఏం తింటాం అనుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఇలా కూడా చాలా బావుంటుంది. ఇంకా వీటినేంటంటే చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఇందులో కొంచెం లైట్‌గా ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసి అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయినట్టే మన హెల్తీ అండ్ డిఫరెంట్ టేస్టీ రెసిపీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పుల్లగా, కొంచెం లైట్‌గా తీపిగా, కారంగా భలే ఉంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంది. మనం ఇంకొక స్వీట్ పొటాటో ఉంచుకున్నాం కదా! దాంతో ఇంకొక డిఫరెంట్ రెసిపీ అయితే చూద్దాం. ఇదేంటంటే దీనికోసం మీకు నచ్చినట్టు షేప్ కట్ చేసుకోండి. సర్కిల్‌గా గానీ, క్యూబ్స్‌లా గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో గానీ ఎలాగో ఒకలాగా డిఫరెంట్‌గా కట్ చేసుకోండి. అంటే పిల్లల కోసం వాళ్ళు కొంచెం షేప్స్ చూసి నచ్చుతారు కదా! అలాంటి వాళ్ళ కోసం అలా కట్ చేసుకోండి. దీనికోసం కొంచెం పెరుగు తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం, అలాగే కొంచెం చాట్ మసాలా. అందులో ఇంకొంచెం ఒక స్పూన్ శనగపిండి, కొంచెం కసూరి మెతి. దీన్ని మనం ఇలా చేత్తో నలిపితే పౌడర్‌లా అయిపోతుంది కదా! అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఉప్పు, కారం అన్నీ బాగా పెరుగులో కలిపేటట్టు కలుసుకొని, మనం ముందుగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా! బాయిల్ చేసుకొని స్వీట్ పొటాటో. ఇవేంటంటే మొత్తం మెత్తగా కాకుండా ఒక 80% కుక్ చేసుకుంటే బావుంటుంది. ముందటి వాటికి కూడా అంతే నేను పూర్తిగా మెత్తగా కుక్ చేసుకోలేదు. ఇదంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టింది కదా! ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేద్దాం. తర్వాత వీటిని ఆయిల్ లేకుండా అసలు నో ఆయిల్ అండి. ఆయిల్ లేకుండా ఈ రెసిపీ అయితే చేద్దాం. ఇదైతే నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట చేయడం. ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. నేను ఒక వీడియో చూసాను. కాకపోతే వాళ్ళేంటంటే ఓవెన్‌లో పెట్టారు. నేను ఓవెన్‌లో కాకుండా ఇలా పాన్ మీద పెట్టి ట్రై చేద్దాం. ఆయిల్ లేకుండా ఎలా ఉంటుందనేసి ఇదొక ఎక్స్‌పెరిమెంట్ అనమాట. ఇది వస్తుందో లేదో చూద్దాం. మనం ఆయిల్ ఏమి వేయట్లేదు కాబట్టి ఏదైనా మందంగా ఉండేది తీసుకోండి. మీరు పాత్ర ఏదైనా కూడా అలాంటప్పుడే మనం అది మరీ అంటుకోకుండా, మాడిపోకుండా ఉంటాయన్నమాట.
నేను ఇది క్యాస్ట్ ఐరన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది బాగానే అయ్యింది. స్లోగా ఇవన్నీ కూడా నేను రివర్స్ చేస్తున్నాను. అప్పటికే అది అంటుతుందనమాట. కొంచెం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలా కలుపుతూ మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడైతే నాకు కొంచెం బానే అనిపించింది. ఆయిల్ లేకుండా కూడా నాకైతే బానే వచ్చాయి అనిపిస్తుందండి. ఇలాగే మన ఛానెల్‌లో స్వీట్ పొటాటోతో టిక్కీలు కూడా చేశాను వితౌట్ ఆయిల్. అవి కూడా సూపర్‌గా ఉన్నాయి. ఒకసారి చూడకపోతే అవి కూడా చూడండి. చాలా బాగా వచ్చాయి అవి కూడా. ఇంకా 2 వైపులా కూడా ఇలా మనకి కాలితే సరిపోతుంది. బానే వచ్చాయండి. ఆయిల్ లేకుండా చూడడానికి కూడా బానే ఉన్నాయి. వీటిపైన కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర పైన కొంచెం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చూడడానికే కాదు తినడానికి కూడా బాగున్నాయి. నేనైతే ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను గానీ బావుంది. డిఫరెంట్‌గా ఉందన్నమాట టేస్ట్ కూడా. నేనెప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైమ్. అసలు చాలా బావుందండి. తింటున్న కొద్దీ అంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం అది కూడా తగలడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి ట్రై చేయొచ్చు పర్లేదు. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. హెల్తీ ఈవినింగ్ స్నాక్స్‌లో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్వీట్ కార్న్ అండి. నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం. ఫేవరెట్ అన్నమాట. స్వీట్ కార్న్‌తో ఏది చేసినా నాకిష్టమే. స్వీట్ రెసిపీ కావచ్చు, హాట్ రెసిపీ కావచ్చు, అలా ఉడికించుకొని తినేసిమన్నా ఇంకా అది తినేసి నేను ఇంకా ఏ డిన్నర్ ఏం చేయకుండా కూడా ఉండిపోతాను. నాకంత ఇష్టం స్వీట్ కార్న్‌తో. స్వీట్ కార్న్స్‌తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజైతే సింపుల్‌గా మనకేంటంటే తక్కువ టైంలో హెల్తీగా చేసుకునే డిషెస్ కాబట్టి ఈరోజు కేవలం. అందుకని సింపుల్‌గా చేసుకునే రెసిపీస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా స్వీట్ కార్న్ అంతా ఇలా తీసేసుకొని వీటిని స్టీమ్ చేసుకుందాం. బాయిల్ చేసే కంటే స్టీమ్ చేసుకుంటే మనకి టేస్ట్ బావుంటాయి. స్వీట్ కార్న్‌తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఈరోజేంటంటే మనకి ఆయిల్ లేకుండా అని చెప్పాను కాబట్టి జస్ట్ నార్మల్‌గా చాట్‌లా చూపిస్తున్నాననమాట. ఇదేంటంటే దీనికోసం స్టీమ్ పెట్టాను కదా! ఈలోగా దీనికి కావాల్సినవి కట్ చేసుకున్నాను. స్టీమ్ అయితే అయిపోయి ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ సేపేం అవసరం లేదు. చక్కగా మనకి అవి కుక్ అయిపోతాయి. వీటిని వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండీ! ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్టు, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బావుంటుందండి. ఇంకా ఎప్పుడైనా కూడా ఈజీగా చేసుకోవాలి, సింపుల్‌గా చేసుకోవాలి, టేస్టీగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి అంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనెప్పుడు కూడా మీకు చెప్తూనే ఉంటాను. నేనెప్పుడు స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో మాత్రం తప్పకుండా తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లోని. ఈ 2 ఉన్నాయనుకోండి ఏదైనా హ్యాపీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసుకొని తినేస్తే చాలా బావుంటుంది. మనకసలు బయట క్రేవింగ్స్ అనేవి రావు. ఎనర్జీగా ఉంటాము. టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆల్‌మోస్ట్ హాట్ రెసిపీసే చూపించాను కదండీ ఈవినింగ్ స్నాక్స్‌లో. ఇదైతే స్వీట్ పొటాటోతో స్వీట్ రెసిపీ చాలా బావుంటుంది. ఇదైతే కొత్త రెసిపీ ఏం కాదండి. పాతదే మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి రెసిపీ అన్నమాట. వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉన్నారో ఇది కూడా అంతే మంచి రెసిపీ అన్నమాట. స్వీట్ పొటాటోని నీట్‌గా వాష్ చేసుకోండి. కొంచెం మట్టి అది ఉంటుంది కాబట్టి నీటిలో నానబెట్టి తర్వాత వాష్ చేసుకోండి. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కొంచెం బెల్లం, ఇందులో మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుందనేసి. చాలా తక్కువ నీరు వేశానండి. టీ గ్లాస్‌లో సగమే అంతకంటే చాలా తక్కువ నీళ్ళు వేశాను. నీళ్ళు వేసి అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం అలాగా కుక్ చేస్తుండాలనమాట లో ఫ్లేమ్‌లో. ఇదేంటంటే మనం ఈ చిలకడ దుంపల్ని ముందు ఉడికించి తర్వాత బెల్లం పాకం పట్టి అందులో వేసి కూడా చేయొచ్చు. అలా కూడా చేసేవాళ్ళు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఉడికిస్తే అందులో ఉన్న కొంచెం పోషకాలైతే పోతాయి గనక వీటితో పాటు ఈ బెల్లంతోనే వీటితో పాటు ఉడికామనుకోండి టేస్ట్ బావుంటుంది. మనకి పోషకాలు కూడా ఎక్కువగా పోవు. అందుకని ఇలా చేశాననమాట. ఒక మనం ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఇలా పాకం దగ్గరగా వచ్చి, ఆ దుంపలు లోపల వరకు కూడా చక్కగా పాకం చేరి చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగా కుక్ అయిపోతాయండి. మనం లో ఫ్లేమ్‌లో పెడితే ఒక 15 నిమిషాల్లో మనకి ఇవి చక్కగా రెడీ అయిపోతాయండి. ఇంకా ఇదైతే నాకు కూడా దగ్గర పడిపోయింది. ఒక్కసారి కలిపేస్తాను చూడండి. మంచిగా పాకం అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా! లాస్ట్‌లో కొంచెం టేస్ట్ కోసం మనకి ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసి ఆపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా పాకం పట్టిన స్వీట్ పొటాటో అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. ఏ స్వీట్ కూడా పనికిరాదు అనే చెప్పాలి. నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి మన ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బావుంటాయి కదండీ! ఈ రెసిపీ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మన పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఈ వీడియోలో నేను ఏవైతే హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్‌లో తీసుకుంటానో అవన్నీ కూడా మీతో ఆల్మోస్ట్ షేర్ చేశాను. అన్నీ కూడా మొత్తం ఒక 9, 10 వరకు కూడా కౌంట్ అయితే వచ్చినట్టున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు తెలిసినవి ఏవైనా ఉంటే తప్పకుండా నాకు కూడా షేర్ చేయండి. నేను కూడా ఇంకా ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.